నేను సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి నేను కూడా పోటీ చేద్దాం అనుకుంటున్నా. మీరు మన కులపొలతో మాట్లాడి నాకు మద్దతు ఇప్పించాను అనుకో, నాకు గెలుపు ఖాయం అవుతుంది. మద్దతు ఇప్పించచ్చు అనుకో. బంగారం, నీ బర్త్డేకి ఆల్రెడీ డైమండ్ నెక్లెస్ ఆర్డర్ ఇచ్చిన పెడతానా? నేను పోతా, ఎలక్షన్లు అయిపోయినాక అత్తా. ఏం మాట్లాడుతున్నావే? ఓయ్, ఇది వరదాకా ఎటు పోయొచ్చును? సర్పంచ్ ఎలక్షన్లు కదా, మన కులపోళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టిర్రు, అడిగి రమ్మంటే పోయొచ్చిన. అవుగాని మన ఊర్లో సర్పంచ్గా ఎవరెవరు పోటీ చేస్తారు? ఇంకెవరు నిలబడతారే? ఈసారి లేడీ రిజర్వేషన్ వచ్చింది కదా, ఆ పాత సర్పంచ్ ఆయన భార్యనే నిలబెడుతుండు. ఈ 5 ఏళ్ళు సర్పంచ్గా ఉండి వాళ్ళు ఏం చేసిర్రు? రోడ్లు చక్కగా లేకపోయి, నీళ్లు చక్కగా రాకపోయి, ఎవరైనా మంచోళ్ళు నిలబడితే బాగుండు. ఎవరు చెప్తే ఎవరు వింటారే? వాళ్ళకి నిలబడాలని కాయిష్ ఉండాలి కానీ, ఇంకా సత్తన్నకు సర్పంచ్ కావాలని బాగా కాయిష్ ఉండనే. లేడీస్కి రిజర్వేషన్ వచ్చే, అయినా అలా భార్య నిలబెడదామని అనుకుంటే మరి ఏమైంది? ఆమె సర్పంచ్గా నాకు ఉండు ఇష్టం లేదని అలిగావ గారింటికి పోయింది. నామినేషన్లో ఆఖరి రోజు ఎప్పుడు? ఇయ్యాల నేనే. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నామినేషన్ పర్వం నేటితో ముగియనుంది. ఈ రోజు దాటిందంటే నామినేషన్ వేసే ఛాన్స్ లేదు. అరే ఆపరా, మొత్తం విననే రాదే, మధ్యలో ఆపమంటావు? అరే పెట్రా ఇట్లా. ఉపసంహరించుకోవడానికి వారం రోజుల గడువు ఇస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తుంది. దాఖలైన నామినేషన్లను రేపు పరిశీలనకు పంపిస్తారు. ఉపసంహరించుకునే గడువు తేదీ వారం రోజులు ఇచ్చారు. ఎన్నికల తేదీ 29 మే ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అరే నువ్వు కూడా ఏంద్రా, న్యూస్ మొత్తం విందామంటే నేను ఇస్తలేవు, రిజల్ట్ ఎప్పుడో తెలుసుకుందామంటే. నామినేషన్లు వేసుడు కాలేదు, అప్పుడే రిజల్ట్ కట్టుకుపోయినావారా? సరే కానీ మన ఊళ్ళో ఎవరెవరు పోటీ చేస్తుర్రా? ఇంతకుముందే మాజీ సర్పంచ్ ఇంటికాంచి వస్తున్నా, వాళ్ళు నామినేషన్ వేయడానికి రెడీగా ఉన్నారు. మరి వాళ్ళకి అపోజిట్గా ఇంకెవరు నిలబడుతుర్రా? సత్యాన్న వాళ్ళ పిల్లాన్ని నిలబెడతాడు. నీకు తెలియదా ఈ ముచ్చట? సత్తన్న పెళ్ళానికి సర్పంచ్ అవడం ఇష్టం లేక అవగారింటికి వీకిందిరా. అవునా? సత్తన్నకు సర్పంచ్ కావాలని మస్తు ఇష్టం ఉండే. అంటే నామినేషన్ ఒక్కరే వేసిరా? రూపు ఒక్కతేనా? సత్తన్న అసలు కోడు. ఊకోకేం చేస్తారా? ఆయన పిల్లం అలిగి అవగారింటికి పోయా. సత్తన్న ఇంకో పెళ్లి చేసుకునైనా సరే కొత్త పిల్లాన్ని నిలబెడతాడు, నిలబెట్టి సర్పంచ్గా గెలిపించుకుంటాడు. సర్పంచ్ తనం అంటే అంత ఇష్టం సత్తన్నకు. ఆయన అత్తగారింటి వెయ్యి పెళ్ళానికి ఏదో ఒకటి నచ్చ చెప్పి తీసుకొచ్చి నామినేషన్ వేపిస్తాడు. సరే అన్న, వెళ్తా. సరే. రూపా, సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించిన నామినేషన్ డాక్యుమెంట్లు టీవీ కార్డు ఉన్నాయి, అది తీసుకోండి రా. సరే అండి. తమ్మి, నామినేషన్ వేయటప్పుడు ఎంతమంది వీలైతే అంతమందిని తీసుకురా. కనీసం 40 మంది అని ఉండాలి. మనిషికి 500 ఇద్దాం. ముందట డప్పులు ఉండాలి, వెనకాల మనం ఉండాలి, జనం మన వెనుక ఉండాలి. ఇక నువ్వు ఎంతమందిని గ్యాదర్ చేస్తావో చెయ్యి. ఓకే అన్న. అన్న, మంది గురించి నువ్వు రందే పడకు. రాత్రి మన ఊళ్ళో పోరాళ్ళకు 10-15 మందికి ఫుల్ దావత్ ఇచ్చిన, మస్తు ఖుషిగా ఉన్నారు. అవసరం అనుకుంటే మళ్ళీ కూడా పెడదాం ఇంకా 2-3 దావతులు. నువ్వు ఎట్లా అంటే అట్లా ధూమ్ధామ్ అంటే ధూమ్ధామ్ చేపిస్తా. మన ర్యాలీ చూసిన వాళ్ళంతా నామినేషన్ కాదు, గెలిచినంత సంబరపడాలి. అక్క, నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదే. మన మహిళా గ్రూప్ వాళ్ళందరికీ చెప్పి పెట్టినా వాళ్ళ సపోర్ట్ అంతా మనకే ఉంది, మద్దతు మొత్తం. ఖచ్చితంగా మనం గెలుతాం ఈసారి. మళ్ళా అందరికి చెప్పి పెట్టినా. ఓకేనా? సత్తిగాడు మళ్ళీ నామినేషన్ వేయిస్తాం ఎలాంతోనని బాగా ఎగురుతాడు. నిన్న దూలంగాడు ఏం సెటిల్ వేసిండు అనుకున్నావు? ఆడు పెళ్ళమే లేదు, సర్పంచ్గా పోటీ చేయమని చెప్పేసి అడిగితే లొల్లు పెట్టుకొని పోయి అవ్వగారు ఇంట్లో కూర్చున్నది. వీడు తొలకొత్తా అని పోతే కూడా రాను పో అని చెప్పేసి ముఖం మీద చెప్పేలా కొట్టిందట. దూలంగాడు మాత్రం లావ్ ఎగిరిండు. నిన్న వానికి దేత్తడి ఇచ్చిన దెబ్బకు మూసుకొని దొబ్బేసిండు ఆ నుంచి వెళ్ళి. గట్టిగా గట్టిగా కాదమ్మి,
వాడు ఏం చూసుకొని ముడుతా నాకు అర్థమైతలేదు. మడతో తట్టుకునేంత శక్తి ఉందా వానికి? పోయినసారి డిపాజిట్ కూడా రాకపోయి మరి లక్షలైనా ఖర్చు పెడతాం మనం. కానీ మంచిగా అడిగేసినావు, అట్లే వేయాలి అటువంటి వాళ్ళకి. నువ్వు కూడా అందరు చెప్పురా. చెప్తానా, అందరికి చెప్పి పెట్టినా, మనకే మద్దతు ఉన్నారు ఇప్పుడు. ఉండాలి, మనకే ఉండాలి. ఎంత అయితే అంత ఖర్చు, అంతే అంతే అక్క. 2 రోజుల ముందు మనం రేపు ఎల్లుండి ఎలక్షన్లు అనగా రాత్రి మొదలుపెట్టి ఎక్కడన్నక్కడ మంచిగా తాగేటానికి తాగిపిద్దాం, తినేటానికి తినిపిద్దాం. ఇందాక మనం అనుకున్నట్టు ఆడపడుచులకు చీరలే పెడతావా, సారలే పెడతావా వదినమ్మా? సంగతి పోరాళ్ళ సంగతి మేము చూసుకుంటామన్నా. నువ్వు ఏం చేస్తావు తెలియతామే, నువ్వు ఏం చేస్తావో తెలియదు. ఈసారి వదిన నిలబడుతుంది. నీ ప్రయత్నం ఎంత గట్టిగా ఉండాలంటే పైసలు పెట్టడానికి రెడీ ఉన్నా. ప్రచారానికి నువ్వు ముందు ఉండాలి. ఎవరిని ఎక్కడ అమ్ముతావో ఎవరిని ఏం సెడి అవుతావో చేసేయి. నువ్వు వచ్చిన పైసలు ఆడాలి అంతే, వదిన గెలవాలి. రూపా నువ్వే రాపో ఈసారి. భయపడలేదు. ఎన్ని పైసలు పిల్లలకైతే ఏదంటే అది పెట్టారు ముందుగా. నేను చెప్తాను, యూత్ పోరాలను ఆడోళ్ళైనా మొగోళ్ళైనా ఇవ్వాలైనా కూడా. అన్న అవతల మదగాడు పెళ్ళాన్ని తీసుకొని పోయి నామినేషన్ చేసినాక పోతాండే. మరి ఏం చేయమంటావురా? ఆయనకి ఎదురుగా పోయి మంగళారతి చేయమంటావా? అది కాదన్న, ఎట్లనే చేసి వైద్యం నొప్పించి తీసుకొని రాయే, వైనతోటి నామినేషన్ వేపి అన్న. ఒరే తిరుపతి, పెళ్ళామంటే మొగుడు చెప్పింది ప్రేమ చూపించేది ఉండాలిరా. అంతేగాని మొగుడి మాటకి ఎడ్డమంటే తెడ్డమనుకుంటా మాట మాట్లాడితే తల్లిగారింటికి పోయేటోళ్ళని పెళ్ళే చేసుకోవద్దురా. అన్న ఏంటిదిరా? అన్న నేను నామినేషన్ ఫామ్ తీసుకొస్తా, నువ్వు వైద్యునింటికి పోయి కాళ్ళు పట్టుకుంటా. ఏ రోజు నాకు ఏందో లేదు, బతిలాడు, సంతకం పెట్టించుకొని తీసుకొని రా. రాధికా, రాధికా. ఏమయ్యా? ఏందే ఒంటెలకు వచ్చినా? ఏమయ్యా, ఇగో అల్లుడు వచ్చిండు. ఒంటెలకు వచ్చినా అంటే అల్లుడు వచ్చినావు అంటావేంటి? అల్లుడు వచ్చిండు చెప్పండి రా. అల్లుడు వస్తే ఆగుతాడు కానీ ఒంటెలకు వస్తే ఆగుతాదే? ఆగాలే మావా, ఆగాలే. ఇగో అత్త, నాకు మామతోడు కాదు నీ బిడ్డతోటి పని. ఇటు విలు. బిడ్డ సరోజనమ్మ ఇంటికి పోయింది, వస్తుంది కావచ్చు. సరోజనమ్మ ఇంటికి పోయిందా? ఎందుకు? మొన్న వచ్చినప్పుడు జాకెట్లు కుట్టియడానికి ఇచ్చింది, ఇప్పుడు తెచ్చుకుందామని పోయింది. అల్లుడు నమస్తే, అంత మంచిదేనా? బాగున్నావా అని నన్ను అడుగుతానావా కానీ మావా, నన్ను కాదని నీ ఇంటికి వచ్చిన నీ బిడ్డను ఎందుకు వచ్చిందో అడిగినావా? అడగలే. అగో బిడ్డ వస్తుంది, అడిగి చెప్తా. ఏమే అల్లుడికి మధ్యలో ఇచ్చినావా లేకపోతే నేను ఇవ్వాలనా? ఇగో మావా, నువ్వు ఇచ్చిన ఏమద్దు కానీ ముందుగా చేతులు అడుక్కొని రాపో. ఇంకా నేను చెప్పిన మాట వినవే. అద్దప్ప ఏదైనా చేస్తాం. ఏదప్ప? అద్దప్ప ఏదైనా. సరే కానీ ఇగో ఇలా సంతకం పెట్టు. సర్పంచ్కే కదా నేను పెట్టా. సర్పంచ్కి అయితేంది, సర్కారు నౌకర్కి అయితేంది, ఒక్క సంతకం పెట్టే, అంత నేను చూసుకుంటా. సర్పంచ్కే కదా నేను పెట్టా. అల్లుడు మంచిదా? వద్దత్త, మీ ఇంట్లో నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగాను. ఎట్లన్నా అల్లుడు? ఈ కాగితం మీద చిన్న సంతకం పెట్టమంటే నీ బిడ్డ పెడతలేదు. ఏంది బిడ్డగా సంతకం పెట్టరాదు? ఎందుకు పెట్టమంటాడో నీకు ఎరికైనా అమ్మా? ఎందుకు? నీ పేరు మీద నాస్తే ఆయన పేరు మీద రాయమంటాడా ఏంది? ఉన్నది 10 ఎకరాలని నా పేరు మీద ఆయన పేరు మీద రాయమంటాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? తెలిసే మాట్లాడుతున్నావా? సర్పంచ్గా నన్ను నిలబెడతాడట, అందుకు అడుగుతాడు సంతకం. ఏంది బాపు, మహిళా రిజర్వేషన్ ఉన్నదని నన్ను సర్పంచ్గా నిలవడమంటాండే. ఇగో అల్లుడు, అది తప్ప ఇంకేదన్నా చెప్పు, నా బిడ్డ చేస్తుంది. ఇది ఒక్కటి తప్ప నీ బిడ్డను నేను ఇంకా ఏమడగా. అల్లుడు, ఆ ఒక్కటే అడగకు.
నువ్వు ఇంటికత్తే ఈ కాగితం మీద సంతకం పెట్టుకోనరా, లేకుంటే ఈ కాగితము నువ్వు ఇక్కడే ఉండు. అక్క అక్క ఏంటిదిరా? బావేందే కోపంగా పోతాడు? ఎందుకు పోతున్నాడు? నువ్వే అడగపోయినవరా? అడిగితే నిన్నే అడుగు అన్నాడు. నన్ను సర్పంచ్గా నిలవడమంటాడు. నిలబడకపోయినావు? నీకు విషయం ఏందో తెలియక మాట్లాడుతున్నావురా. ఏమైంది? మన మేనత్త సూరక తెలుసారా నీకు? తెలుసు. ఆమె ఎట్లా చచ్చిపోయింది ఎరికేనా? తెలియదు. ఇట్లే సర్పంచ్గా పోటీ చేస్తే ఆపోజిట్ పార్టీ వాళ్ళు అడ్డంగా నరికి చంపిండ్రు. అప్పుడు ఎప్పుడో 50 ఏళ్ళ కింద అట్లా జరిగిందని ఇప్పుడు అట్లే జరుగుతుందంటే ఎట్లక్క? అరే రాము, సర్పంచ్ తన మన ఇంటికి వచ్చి రాదురా. సర్పంచ్గా నిలబడ్డం అంటే ఏరి కోరి సాగు తెచ్చుకున్నట్టే. కాదక్క. పోరా అక్క అక్క. అవురా తిరుపతి, ఆ పాత సర్పంచ్ మధుగాడు పెళ్ళాన్ని తీసుకొని నామినేషన్ వేయడానికి పోతాడు. పోతే ఏం చేయమంటావురా? అవు కానీ ఆ సత్తేల భార్య అలిగి అవ్వగారింటికి పోయిందంట కదా? పోయింది. వాళ్ళకు లొల్లు ఎట్లా వచ్చింది మరి? ఓట్ల గురించి వచ్చింది. ఏ ఎలక్షన్ల కోసం గాళ్ళకి లొల్లు ఎందుకు అవుతుంది? ఆమెకు రాజకీయాలంటే ఇష్టం ఉన్నది. ఈయనను సర్పంచ్ అయిదామని 10 ఏళ్ళే అనుకోవట్టి, ఇక ఈసారి గిట్ట అవుతాడు కావచ్చు. ఆయన పెళ్ళమే అలిగిపోయి ఇక సర్పంచ్ ఎవరు పోటీ చేస్తారు మరి? ఇంట్లో ఉన్న పెళ్ళాంకే నా చెప్పుకోలేకపోతున్నాడు. ఊర్లో మందికి ఏం సమానం చెప్తాడు, సర్పంచ్ ఏం గెలుస్తాడు? ఈ మధు ఎట్లాగో పెళ్ళంతో నామినేషన్ వేయించిండు. ఈ సత్తాన నేను నిలబెడతా అనగానే అయిపోద్దా? నామినేషన్ వేసింది ఒక రూపనే, ఇక ఎట్లాగో ఆమెనే గెలుస్తుంది. ఏ మధు మీద నిలబడి గెలిచేంత దమ్మున్నది ఎవరికన్నా? ఆడు పైసా పెట్టినా పెడతాడు, తాగిపిచ్చినా తాగిపిస్తాడు, ఏడికంటే ఆడికంటాడు. ఎవ్వలేలే. ఇంకెవ్వలేదా మరి నామినేషన్? అవురా తిరుపతి, 24 గంటలు సత్యకాంతోనే తిరుగుతావు కదా, మరి ఆ పెళ్ళాన్ని ఒప్పించుకుంటానికి అత్తగారింటికి పోతాడా? అత్తగారింటికి పోతాండే అట్లే పోయిరాంగా నామినేషన్ వేయించుకుని వస్తాడు. ఆయన అత్తారింటికి పోయినట్ట ముఖం మిన్న రానన్నదట. ఆయన ముఖం మార్చుకొని వచ్చిందట, ఊర్లో అందరు అనుకోండి ఇన్నా. మొగడు చెప్పినా ఇంటలేదంటే మొగడు స్ట్రాంగా పెళ్ళాం స్ట్రాంగా? ఇంట్లో ఒక్క పెళ్ళాన్నే కంట్రోల్ చేయలేకపోతుంటే ఇక రేపు ఊరు నేను కంట్రోల్లో పెడతారా? ఇగో నువ్వేమన్నా అనుకోరా తిరుపతి, సత్తంతా ఉట్టిదే. నువ్వు అట్లా మాట్లాడకరా. సత్తన్న టైగర్ రా, ఈసారి మావాడే గెలుతాడు. సార్కలు ఉన్నాయని పిల్లిని పుల్లంటారా? ఏంది మా అన్న పిల్ల? పిల్లే. పెళ్ళామంటే ఒక్కసారి చెప్తే తినాలే, సచ్చినా కూడా పోటీ అన్నదట. ఆయనే మొగోడు, ఆమె పెళ్ళామిగా. ఇగో ఇదివరదాకా మీ ఇద్దరికి మర్యాద ఇచ్చి మాట్లాడినా, మా అన్న గురించి ఎక్కువ మాట్లాడారనుకో మర్యాద దక్కది. మీ అన్నే ఏం చేయలేకపోయిండు, ఇక నువ్వేం చేస్తావురా? సప్పుడు చేయకపోయి ఆ తాళ్ళలో వండిపో 2 సీసాల కళ్ళు తాగి. ఆయన మీ అన్నగానికి అవసరమా ఈ రాజకీయాలు? అన్న ఇంట్లో మొండికత్తుంటే అన్న. ఎందుకురా? ఊళ్ళే జనాల మాటలు వింటే చచ్చిపోవాలనిపిస్తుంది అన్న. ఇంట్లో ఉన్న పెళ్ళమే ఈయన మాట వింటలేదు, ఊళ్ళో జనాలు ఈయన మాట ఎవరు వింటారని ఇజ్జెత్తురన్నా. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టేరా. ఇంట్లో పెళ్ళా నేను సంజాయించలేకపోతున్నా, ఇక ఊరిని నేనేం సరిదిద్దుతారా? కరెక్టే, నేను నా పెళ్ళాన్ని సంజాయించుకోలేకపోతున్నా. వాళ్ళు చెప్పిందే కరెక్ట్రా. అరే నేను చెప్పిన పని చేసినవారా? ఏంటిదిరా? అదే కాలు పట్టుకురా. మీ వదిన నాకు గంత ఛాన్స్ ఎప్పుడు ఇచ్చిందిరా? అగో మా అమ్మ వచ్చిండ్రా, వదిన కూడా వచ్చింది. ఏడికి వచ్చిండ్రా? ఇంటికి వచ్చినా బావా. నేను అడిగింది ఎక్కడికి వచ్చినాను కాదు, ఎందుకు వచ్చిండ్రని. నా ఇంటికి నేను వచ్చిన. నీ ఇంటికి నువ్వు వచ్చినావు బావా? అక్కతోటి నామినేషన్ వేయించుకొని తీసుకొచ్చిన. బావ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకున్న నిజమైన బామ్మర్ది అంటే నువ్వేనోయ్. ఇది నిజమా బామ్మర్ది? నిజం బావా. ఇగో నామినేషన్ వేసినప్పుడు ఇచ్చిన రిసిప్ట్. నిజమే, నా పెళ్ళాం బంగారం. నాకు తెలిసే నువ్వు ఒప్పుకుంటావని. కానీ ఒక కండిషన్. ఏంటిది? చెవిటి వాడే.
ఆ